మీరు చూసిన రాజకీయ ప్రస్థానంలో ప్రజలు అనేది నాకు అనవసరం, పాలసీస్ నా ఇష్టం వచ్చిన పాలసీ నేను డిఫైన్ చేసుకుంటా. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ యాటిట్యూడే చూసాం. రాజకీయాల్లో, సినిమాల్లో, బిజినెస్లో నెపోటిజం ఉంది. వారసుడు రాజకీయాల్లోకి వస్తే తప్పేమీ లేదు. మెరిట్ ఉన్నప్పుడు, మెరిట్ లేకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. 2029 ఎలక్షన్ల ముందుకు వచ్చే టయానికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అమరావతి క్యాపిటల్ రెడీగా లేదు, లేకపోతే పోలవరం ఇంకా రెడీ కాలేదు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కదా సార్. మీ దృష్టిలో 2028లో ఇదే మోడ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? మనకి అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరం. అంటే డెఫినెట్గా అమరావతి, పోలవరం 28కి పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి షేప్కి వచ్చేస్తుంది. అందులో ఏం డౌట్ లేదు. నమస్కారం అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్తే విఎస్ఆర్ గారు. సార్, ఇప్పుడు మీరు ఈ ప్రస్థానంలో చాలామంది ఇదివరకు రాజులు కావచ్చు, మీరు చూసిన రాజకీయ ప్రస్థానంలో ప్రజలు అనేది నాకు అనవసరం, పాలసీస్ నా ఇష్టం వచ్చిన పాలసీ నేను డిఫైన్ చేసుకుంటా. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా చూసారా? మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకో రాష్ట్రాల్లో కానీ ఏమన్నా అటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు ప్రజలకు జరిగే నష్టం ఏంటి, రాష్ట్రానికి జరిగే నష్టం ఏంటి? అదేనండి, ప్రజలు నాకు అనవసరం ఆ యాటిట్యూడే కదా మనం చూసింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ యాటిట్యూడే చూసాం. కొన్ని ఎగ్జాంపుల్ సార్, అంటే మీ నోటితో వినాలని ఉంది. నాకు ప్రజలు అనేది నాకు అనవసరం, నాది నా ఫ్యామిలీ. అంటే ప్రజలు అనేది నాకు అనవసరం కదా, అతను ప్రజల కోసం అని మభ్యపెట్టినప్పటికీ సో అతని విధానాలు ఫర్ ఎగ్జాంపుల్ అతను చెప్పింది లిక్కరు పాలసీ మొత్తం ఆటోమేటిక్గా తీసేస్తానన్నాడు. అది ఎక్కడ కూడా ప్రపంచంలో జనరల్గా సాధ్యపడలా. ఎన్టీ రామారావు గారే ట్రై చేసి వదిలేశారు. ఈవెన్ అదర్వైజ్ బూట్ లెగ్గింగ్ అమెరికాలో కూడా ఒకప్పుడు నిషేధించారు. ఎర్లీ 40sలో బూట్ లెగ్గింగ్ ఎక్కువైపోయింది, మళ్ళీ ప్రవేశపెట్టారు. సో ఇట్స్ అటెంప్టెడ్ అండ్ ఫెయిల్యూర్ మోడల్లో మళ్ళీ ఏదో అటెంప్ట్ చేస్తానన్నాడు అతను. ఏమన్నప్పటికీ చివరికి చెత్త తీసుకొచ్చి రేటు డబుల్ చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా పోయింది. అతను తీసుకున్న నిర్ణయం వలన ప్రజల ఆరోగ్యం, అంటే అలాగే తాగితే 30 ఏళ్ళకి పోయేవాడు 5 ఏళ్ళకే ప్రాణం మీద తెచ్చుకున్నాడు. అండ్ స్టేట్ ఫైనాన్సెస్ని పూర్తిగా, ఎందుకంటే అభివృద్ధి లేదు, రూపాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, గ్రోత్ ఇంజిన్స్ క్రియేట్ అవ్వాలి లేదు, మరి ఎక్స్పెండిచరు అండ్ ఈవెన్ ఫ్యూచర్ రాబడిని కూడా తాకట్టు పెట్టేసి మరి దాన్ని కూడా చేసి మొత్తం, అంటే ఒక తాగుబోతు తండ్రి, అంటే ఒక తండ్రి వ్యసనపరుడైతే కుటుంబం ఎలాగ అస్తవ్యస్తం అవుతుందో, ఒక పరిపాలకుడు తెంగరోడైతే ఆ రాష్ట్రం అస్తవ్యస్తం అవుతుంది. కానీ నువ్వు తాగట్లేదు కదా, ఒక పరిపాలకుడుగా నీకు అలవాటు ఉందో లేదో కూడా తెలియదు. అలవాటు గురించి మాట్లాడతాను నేను చెప్పింది ఏంటంటే, ఒక తాగుబోతు తండ్రి ఆరు వ్యసనాలకి బానిసైన తండ్రి అన్నది ఇట్స్ ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అవును, వ్యసనం అంటే ఆడు తాగేసి పాడు చేస్తాడని కాదు, ప్యాకెట్ వ్యసనం ఉండవచ్చు, ఇంకేదో వ్యసనం ఉండవచ్చు. అంటే కుటుంబాన్ని పట్టించుకొని తండ్రి ఉంటే ఆ కుటుంబం ఎలాగ దెబ్బతింటుందో, పాలకుడు సరైన కానప్పుడు ఆ పాలకుడు దేశాన్ని పాలించేవాడైతే దేశానికి నష్టం, రాష్ట్రాన్ని పాలించేవాడైతే రాష్ట్రాలకు నష్టం. అంటే ప్రజలకి చాలా బెనిఫిట్స్ వెళ్ళినాయని కొంతమంది అంటూ ఉంటారు. ఒక తాగుడు అనేది ఒక ప్రాబ్లము, దానివల్ల బెనిఫిట్స్ అంటే అట్ వాట్ కాస్ట్? ఇప్పుడు బీహార్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎంతో తెలుసా మీకు? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంత ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. ఊహించండి పోనీ ఎంత ఉండొచ్చు. మనకు 4,000. అవును, అక్కడ ఊహించండి 7,000, 10,000, లేకపోతే ఎక్కువనా తక్కువనా నాకు ఐడియా లేదు. ఊరికే ఊహించండి. 500, 600 అనుకుంటున్నానండి. కరెక్ట్గా గెస్ట్ చేశారు. 400. నేను ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టేట్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నప్పుడు ఐ థింక్ 400.
80 సంవత్సరాలు దాటితే 500. ఈవెన్ యూపీ అంతే 800, 600 ఉంది ఓల్డేజ్ పెన్షన్. ఉత్తరప్రదేశ్ తీసుకుందాం, అంటే మనం బాగా బ్యాక్వర్డ్ స్టేట్లో ఉత్తరప్రదేశ్ అని చెప్పుకుంటాం కదా. వాళ్ళ పర్ క్యాపిటా 94,000 అంత ఉంది. ఏమో అంత కూడా ఉందో లేదో తెలియదు. తమిళనాడు ఏమో 3 lakhs చిల్లర ఉంది మొన్న ఏదో చదివినప్పుడు. బట్ ద రెవెన్యూ సర్ప్లస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇస్ 74,000 crores. Revenue surplus. The revenue loss of Andhra Pradesh is around 45,000 crores. లాస్ అంటే కొంచెం చెప్పండి సార్. అంటే రెవెన్యూ లాస్ అంటే ఏంటంటే నీకు వచ్చిన రాష్ట్ర ఆదాయం నువ్వు ఆ సంవత్సరం రాష్ట్రంలో శాలరీస్కి కానీ వెల్ఫేర్కి కానీ పెట్టిన ఖర్చు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎక్కువ ఉందా అది? ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నువ్వు ఇచ్చే వెల్ఫేర్ కావచ్చు, ఈ ఖర్చు నీకు వచ్చిన ఆదాయానికి నువ్వు రాష్ట్రానికి ఖర్చు పెట్టే అమౌంట్కి ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్లో 74,000 కోట్లు ప్లస్ ఉంది. వాళ్ళన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇద్దాం అనుకున్నారు, ఇచ్చిన తర్వాత కూడా రుణమో పొనమో ఇస్తున్నారు, శాలరీలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, అన్ని ఇవ్వగా అది జీతాలు అన్ని ప్రాంప్ట్. అర్థమైంది. మీకు అక్కడ కాంట్రాక్టర్ బిల్స్ కూడా 48 hours. ఇక్కడలాగా 3 సంవత్సరాలు ఇంకా రాలా, 5 సంవత్సరాలు ఈ గొడవలు లేవు. అవునండి. వాళ్ళు పే చేసేది లెస్ దాన్ 48 hours. అది కూడా మధ్యలో ఆదివారం వస్తాయి, లేకపోతే 24 hours. అంత సిస్టమేటిక్ అయిపోయింది. వెరీ గుడ్. ఓకే. ఈవెన్ ఒరిస్సా, ఓకే ఓకే, ఛత్తీస్గఢ్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే. డాట్ ఎందుకు వాళ్ళు అలా చేయగలిగారు? ఇక్కడ మామూలుగా కూడా మనం గవర్నమెంట్లు వేరైనా, మీరు అన్నట్టుగా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ అయినా, మన దగ్గర ఉన్న గవర్నెన్స్ చూసుకుంటే అంత ఫాస్ట్గా అవ్వదు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రుణాల ఊబి, డబ్బులు ఇవ్వలేము, ఓట్ల యావతో నోటుకు వచ్చిన ప్రమాణాలు. సో అందుకనే వ్యవస్థను పాడు చేసి ఎంప్లాయీస్ని బీహార్ నుంచి, యూపీ నుంచి, బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్లో 18 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బీహార్ వాళ్ళు ఉన్నారు సిటీలో. ఓకే. మన దగ్గర దొరక్క, లేకపోతే మన వాళ్ళు చేయక, వన్ ఆఫ్ ద రీజన్. రెండిట్లో ఏదో ఒకటి, అంతే, ఏదైనా ఒకటే. కరెక్టే. లేకపోవటం అనేది అక్కడ ఇది లేక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. సో మనకి అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరం, రెండు. కానీ నీకు ఒక బడ్జెట్ ఉండాలి. అవునండి. నేను అందుకనే కుటుంబ పెద్ద అని చెప్పింది ఇప్పుడు కరెక్ట్గా. మీకు ఇప్పుడు క్యాచ్ చేసే, నీకు ₹1,00,000 ఆదాయం వచ్చేవాడు ఒకడు ఉంటాడు, 50,000 వచ్చి ఆదాయం కూడా ఉంటాడు. ఆడు దానికి తగ్గట్టు బడ్జెట్ వేసుకుంటాడు. అంతే. నా జీవిత విధానం స్టాచ్యూటరీ ఫీజు ఎంత అంటే, ఆడేమో ఇండస్ స్కూల్లో వేసి నేను సంవత్సరానికి 5 లక్షలు ఫీజు కడతాను, నా జీతం 50,000, పిల్లల్ని చదివించుకుంటాం నా బాధ్యత అని చెప్పి ఆడు అప్పు చేసేసి ఏదో పిచ్చోడైపోయాడు అనుకోండి. అల్టిమేట్గా ఫ్యామిలీ దెబ్బతింటుంది. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. కరెక్ట్ అండి. నీకున్న ఆదాయం ఏంటి, నువ్వు పెట్టి ఖర్చు ఏంటి, అది బేసిక్ ప్రిన్సిపల్. బేసిక్ ప్రిన్సిపల్. అలాగే ఒక గృహిణి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, కుటుంబానికి ఉన్న ఆదాయ వ్యయాల్ని ఎలాగ బేరీ చేసుకుంటాడో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బేరీ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి చేసుకుంటాం అనేసి నేను బటన్ నొక్కే అని చెప్పి అంత గొల చేసేసేస్తే తర్వాత ఏమవుతుంది? అదే ఫ్యామిలీ చిన్నాభిన్నం అనేట్టుగానే రాష్ట్రం చిన్నాభిన్నం అయింది. అయిపోయింది. 10 లక్షలు అండి ఇప్పుడు. 10 లక్షల కోట్ల గవర్నమెంట్ అప్పచెప్పే లోపల ఉన్నది ఒక 10 లక్షల కోట్లు ఉన్నది. అంటే అప్పుడు ఈ లెక్క అయింది ఏంటంటే, అసలు తీర్చవలసిన బాకీలు, ప్రభుత్వం తీర్చవలసిన బాకీలు సరిగ్గా అసలు లెక్కల్లోంచి కనపడకుండా చేస్తారు. అంటే కాగ్ రిపోర్ట్లో కూడా అవి రావా? వచ్చినాయి. అది తప్పు అని చెప్పేవారు వీళ్ళు. 1,80,000 కోట్లు బాకీలు ఉన్నాయి. అదే ఇందాక నేను చెప్పిన అభివృద్ధి, మనం ఏదో గొప్ప, మనం
ఆంధ్రాని కొట్టుకుంటాం. యూపీ పేద రాష్ట్రాలు. బట్ అదే యూపీలో 24 గంటల్లో పే చేస్తున్నాడు. కానీ ఇది నాకు చాలా తెలియదు. నువ్వు 4 ఏళ్ళ నుంచి కూడా ఏమైనా పేమెంట్లు ఉన్నాయి. యూపీ వాడు గొప్ప, ఏపీ వాడు గొప్ప. మనకి యాక్చువల్గా బీహార్లు, ఈ ఒరిస్సాలు, యూపీలు అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ, ఇక్కడ మన వాళ్ళు చాలా చదువుకున్నారు, మన వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, అదంతా ఉంది. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ గవర్నెన్స్ చాలా బాగున్నట్లు లెక్క. గవర్నెన్స్ అదే గవర్నెన్స్ అది నాయకుడిని బట్టి ఉంటుంది. మీరు అన్న కుటుంబ పెద్ద అది అక్కడ యోగి ఆదిత్యనాథ్ వచ్చాక మారింది. అదేనండి, కుటుంబ పెద్ద ఎలా ఉంటే అలాగే మన ఫ్యామిలీ కావచ్చు, రాష్ట్రంగా. మీరు చెప్పింది చాలా బాగుంది. కుటుంబ పెద్ద మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుటుంబ పెద్ద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈస్ ఎ సీజన్డ్ పొలిటీషియన్ విత్ లాంగ్ విజన్. ఇప్పుడు ఈ హాస్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. మాట ఇచ్చారు, బట్ తప్పదు అంటే కొన్ని తప్పకపోవచ్చు, చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ ఇస్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. మత్తు పెట్టొద్దు. ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయాడు కదా, అది చాలా ఇది కదండి. అన్ని ఫ్రీ అన్నాడుగా అతను కూడా. అన్ని ఫ్రీ అంటే అతను స్టార్ట్ చేసిన పార్టీ ఏమో యాంటీ కరప్షన్, అతను అసలు కూరుకుపోయిందేమో కరప్షన్. ఆ కరప్షన్ లో కూరుకుపోయింది ఏముందండి, అది పెట్టి అమౌంట్. అంతకంటే పెద్ద కరప్షన్ చేసిన వాళ్ళు కూడా నగ్గొచ్చు, లక్షల కోట్లు. అది కాదు నేను చెప్పేది. అంటే ఫ్రీ అన్నంత మాత్రాన ఒక ఫ్రీతోనే నెగ్గుతారంటో కరెక్ట్ కాదంటున్నారు. ఆంధ్ర కూడా కేస్ స్టడీ కదండి. అది ఫ్రీగానే ఉంటే అసలు నెగ్గేసేయాలిగా. అంత ఫ్రీగా 2,50,000 కోట్లు ప్రజలకు వెళ్ళి. మరి తెలంగాణలో మరి కేసీఆర్ గారు కూడా మరి చాలా ఫ్రీలు పెట్టాడు, మరి ఆయన ఓడిపోయాడుగా. సో ప్రజలు కోరుకునేది ఏదో ఇంకోటి ఉంటుంది. అంటే అల్టిమేట్గా ఫైనల్గా ప్రజలు చూసేది ఓవరాల్గా మనకి ఎలా ఉంది అనేది చూసుకుంటాడు. అంటే నా లైఫ్ స్టైల్, నా లివబిలిటీ ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉందా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇవన్నీ కంఫర్టబుల్గా ఉండాలి. ఏమాత్రం అయితే తేడాలు వచ్చినా నువ్వు ఎన్ని ఫ్రీ బిల్ ఇచ్చినా నాకు ఉపయోగం, అంతే కదా సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఉండి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 9 నెలలు అయింది సార్, 8-9 నెలలు అవుతున్నట్టుంది. 2028, నేను 2047 అది మాట్లాడట్లేదు, 2028కి మీరు ఉండిలో చాలా స్టడీ చేసి ఉంటారు. నేను ఇంకొక ఇన్నోవేటివ్ మోడల్, మీరు కూడా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు, స్పాన్సర్షిప్ ఇచ్చేవాళ్ళని తీసుకొచ్చి కలెక్టివ్గా మీరు ఒక అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? 2028 కల్లా, 28 ఎందుకన్నానంటే 29కి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి కాబట్టి, ఈ రెండిటి మధ్యలో మీరు తీసుకొచ్చే మార్పుల గురించి మీ ప్రజలకి మీరు చెప్పుంటారు. ఒక్కసారి మీరు ఈ రోజు ఎలా ఉంది, నేను చెప్పింది చాలా తక్కువ, చెప్పిందే చాలా తక్కువ. బట్ నేను ఏదైతే చెయ్యాలి అని మీకు చెప్పాను కదా, నాకు ఏ మంత్రి పదవి రానప్పుడు నేను అనుకున్నాను, అది వితిన్ 1 క్యాలెండర్ ఇయర్, అంటే జూన్, ఈ జూన్ 25కి చెప్పొచ్చా సార్? కాన్ఫిడెన్షియల్ ఏం చేద్దాం అనుకున్నది ఉండి ప్రజలకి నేను అందరికీ చక్కటి మంచి నీరు ఇవ్వాలనుకున్నా, ఇచ్చేస్తున్నా. క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ విలేజ్ ఇచ్చేస్తున్నా. అన్ని కాలువలు, డ్రైన్లు సరిచేసి పూర్వం లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నా. అంటే సరిచేసి తీసుకెళ్లాలంటే అంటే కాలువలకు అసలు రిపేర్లు చేయలే, మళ్ళీ ఆక్రమణలో పొడుగులు తీసి పక్కన ఆక్రమణలు తీసి చేయాలనుకున్నా. ఆల్మోస్ట్ 80% అయిపోయింది, చేసేస్తున్నా. ఏదో ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా శాంక్షన్ చేయించాను. స్టేట్ సెంట్రల్ కాంబినేషన్ లేదు, ఇక్కడ స్టేట్లో 16 కోట్ల దగ్గర కొంచెం క్రూషియల్ బ్రిడ్జ్. అది కాక స్కూల్స్ అన్ని బాగు చేస్తానని చెప్పి స్కూల్స్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తానని చెప్పా. గవర్నమెంట్ స్కూల్స్కి ఆల్మోస్ట్ చేస్తా, 90% అయిపోయింది. మొత్తం ఉండిలో ఎన్ని ఉంటాయి సార్ గవర్నమెంట్ స్కూల్స్? అప్రాక్సిమేట్గా 26. ఓకే. అంటే గవర్నమెంట్ 6th to 10th స్కూల్స్, అదే అర్థమైంది. హై స్కూల్స్, హై స్కూల్స్. ఓకే, చిన్నవి ఉంటాయి, రైట్, ప్రైమరీ స్కూల్స్ అవి. సో అన్నీ కూడా ఏదైతే నేను ముందు ఇవి కూడా చెప్పలేదు. ఆకివీడు అనే ఒక టౌన్ని లివబుల్ టౌన్ లాగా చేస్తాను. అంతా డర్టీగా ఉంటుంది, అది క్లీన్. దాన్ని ఆల్మోస్ట్ ఒక షేపుకి తెచ్చాను. రాబోయే 3-4 నెలల్లో అది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద
బెస్ట్ స్మాల్ టౌన్స్. చాలా నేను చెప్పిన 28 దాకా చూసుకోవాలి నేను. ఏ సంవత్సరం ఆ సంవత్సరం అంతే. లేదు నేను చెప్పినవి ఈ సంవత్సరం అయిపోతాయి. ఓకే. 28 ఫాస్ట్గా ఎలా చేయగలిగారండి? చాలా మంది ఇంకా ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుందాం చేద్దాం అన్న దీనిలోనే ఉన్నప్పుడు మీరు 9 నెలలకే చాలా కాన్ఫిడెంట్గా నేను జూన్లో నాకు ఏ పదవి ఇవ్వనందువల్ల నాకు అది సాధ్యమైంది. అంటే టైం దొరికిందంటారా? ఓకే. పదవి ఉంటే ఆ పదవిలోనే మునిగిపోయి ఆ టైం అంటే టు దట్ ఎక్స్టెంట్ డైవర్షన్ ఉంటుంది. అవును అవును. ఓకే ఓకే. మరి ఇప్పుడు వీటన్నిటికీ చాలా ఖర్చు అవుద్ది కదండి. అంటే జనరల్గా గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి. నేను అసలు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పైసా తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ నేను నా ఫ్రెండ్స్ నియర్ డియర్ అండ్ సిఎస్ఆర్ ఫండ్స్ ఫ్రమ్ కంపెనీస్. నాకు మీరు బడ్జెట్ ఒకటి పెట్టుకున్నారా సార్? ఈ మార్పు తీసుకురావడానికి నా కాన్స్టిట్యున్సీకి ఒక 50 కోట్లు కావాలి 100 కోట్లు కావాలని ఏమన్నా పెట్టుకుని? యాక్చువల్గా ఇలాంటివన్నీ చేయాలంటే కమిట్మెంట్ కావాలి సార్. డబ్బు అంత అక్కర్లా. ఓకే. వేస్టేజ్ లేకుండా చేయగలిగితే డబ్బు అంత అక్కర్లా. నేను ఇప్పుడు అంత 10 కోట్ల దాకా పెట్టుంటా అక్కడ. ఓకే. కంట్రిబ్యూషన్. ఎక్సలెంట్ అండి అది. ఓకే. తర్వాత సార్ ఇప్పుడు రాజకీయాల్లో, సినిమాల్లో, బిజినెస్లో నెపోటిజం ఉంది. పర్సనల్గా నేను దాన్ని పెద్ద అది ఇష్యూ అని నేను అనుకోను. ఒక తండ్రి తన కొడుకుని పైకి తెచ్చుకోవాలనుకోవటం కామను, సినిమా యాక్టర్లు కావచ్చు. కానీ రాజకీయం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. ఓకే తీసుకొచ్చి పెట్టినా సరే. మీ ఉద్దేశంలో ఈ నెపోటిజం అనేది అసలు మంచిదా? ఒక క్యాపబిలిటీ ఉన్నా లేకపోయినా, అంటే మనం చాలా ఇన్స్టెన్స్లు చూసాం, పేర్లు అవసరం లేదు. తండ్రి ఒక పెద్ద పొజిషన్లో ఉంటే అది ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు, కొడుకునో లేకపోతే ఎవరినో తీసుకొచ్చి దింపుతారు. ఫార్చునేట్గా వాళ్ళు క్యాపబుల్ ఉంటే ప్రజలు ఎంజాయ్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్గా వాడు క్యాపబుల్ కాకపోతే రుద్దేస్తే ఆ ప్రజాస్వామ్యంలో కానీ ఏమవుతుంది ఒకసారి చూసి తిరస్కరిస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పంపించేసినట్టు. సో కాబట్టి మెరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సినిమా మెరిట్ ఉన్నప్పుడు వారసుడు రాజకీయాల్లోకి వస్తే తప్పేమీ లేదు. మెరిట్ ఉన్నప్పుడు. మెరిట్ లేకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. అది ఓకే ఓకే. అది బాగుంది సార్ అది మీరు చెప్పింది. సార్ అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్వేస్ ప్యాషనేట్. సరే చాలామంది ఈయన 2020 మాట్లాడినప్పుడు నవ్వుతారు, వాళ్ళని పట్టించుకోరు. నా ఫండమెంటల్ బిలీఫ్ కూడా ఇప్పుడు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాడు 2071కి విజన్ పెట్టుకున్నాడు. విజన్ ఉండడంలో తప్పు లేదు, కానీ విజన్ మీద కూర్చుంటే తప్పు. మీరు అన్నట్టుగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు ఒక రకాలుగా వెళ్ళాలనేది. సో మీ దృష్టిలో నేను 2047 వరకు వెళ్ళనండి. 2029 ఎలక్షన్ల ముందుకు వచ్చే టయానికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, అమరావతి క్యాపిటల్ రెడీగా లేదు, లేకపోతే పోలవరం ఇంకా రెడీ కాలేదు, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కదా సార్. మీ దృష్టిలో 2028లో ఇదే మోడ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? డెఫినెట్గా అమరావతి పోలవరం 28కి పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి షేప్కి వచ్చేస్తుంది. అందులో ఏం డౌట్ లేదు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి సార్? ఇప్పుడు మ్యాక్సిమం 1.5 lakh ఎంత ఉంది సార్ మనది? నాకు తెలిసి తెలంగాణ 2 లక్షల చిల్లర ఉన్నట్టుంది. తమిళనాడు నెంబర్ 1 అన్నారు, ఏదో 3,14,000 ఎంతో. యూపీ 94,000 ఎంతో ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు కంటిన్యూస్గా చెప్తుంది ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వనరులు, ఇప్పుడు మీ దృష్టిలో గ్రోత్ ఇంజన్స్కి పునాది పడిందంటారా? ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు గ్రోత్ ఇంజన్స్ చచ్చిపోయినాయి. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు పునాది అయితే పడింది. పునాది అయితే పడింది. ఎవరు ఏ బాధ్యతలు నిర్వహిస్తే ఆ పునాదులు గట్టిపడి అది నిజంగానే ఒక ఇంజన్స్ అవుతాయి. ఎవరేంటి కాదండి, అందరూ బాధ్యతలు నిర్వహించాలి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి 175 దగ్గర నుంచి ప్రజలు కూడా. ప్రజలు ఏం చేయాలి సార్? అది ఐఎమ్ క్యూరియస్ టు నో. మోస్ట్ ప్రజలు ఏమనుకుంటాం అంటే నేను ప్రజలను కదా, ఆయన చేయట్లేదు ఈయన చేయట్లేదులోనే మేము టైం స్పెండ్ చేస్తుంటాం. అసలు ప్రజలు చేయాల్సిన బాధ్యత ముందు ప్రజలు అసలు పని చేయడానికి సిద్ధపడాలి. పని చేయట్లేదు అంటారా? అంటే పని చేస్తే ఇప్పుడు మా జిల్లాలో మాకంతా కూడా చేపల చెరువులు ఉన్నాయి. చేపల చెరువుల్లో 80% పీపుల్ ఆర్ ఫ్రమ్ బీహార్, బెంగాల్. 80%? 80. అంటే మనాళ్ళు అసలు ఇక్కడ మనాళ్ళు బయటికి ఏమైనా వెళ్ళారా? పోనీ సంక్షేమం ఎక్కువైపోతే అక్కడికి వెళ్ళరండి సార్. ఇంకొక కన్సర్న్ విన్నానండి, మీలాగానే ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 5-10 ఏళ్ళు పోతే మిగిలే వాళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. యూత్ అంతా అమెరికాకో లేకపోతే హైదరాబాద్కో బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఇట్ విల్ బికమ్ లైక్ ఏ ఓల్డెస్ట్ పాపులేషన్ అందుకనే కదండి ఇప్పుడు చంద్రబాబు గారు
ఎలాగ వెళ్తారని ఆయన మనకంటూ ఒక మంచి సిటీస్ డెవలప్ చేసుకోవాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, యూత్ని అట్రాక్ట్ చేయగలగాలి, యూత్ని అట్రాక్ట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. సో దాన్ని ఆచరణలో పక్కాగా కంప్లీట్ అయ్యేలాగా ఆయన టీం అంతా పనిచేయాలి. అంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, అవును, అండ్ లివింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లివింగ్ ఎన్వైరన్మెంట్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ అలవాటు పడినాడు విజయవాడలో ఉండాలంటే కొంత వాతావరణం, అనువైన వాతావరణం ఉండాలి, అనువైన వాతావరణం ఉండాలి. సో అది క్రియేట్ చేయడానికి ఆయన ఒక్కనే తంటాలు పడుతున్నాడు. అదే సార్, ఒక్కడే తంటాలు పడుతున్నాడు అన్న దాన్ని మార్చాలంటే మీ దృష్టిలో ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే ఆయన చేస్తున్నారు, ఆయన అందరినీ చేస్తున్నారు. సరిపోదుగా, కుటుంబం పెద్ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు, అందరూ అందులో భాగస్వాములు అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇట్ విల్ ఇంప్రూవ్. సో అంటే 2028 కల్లా మనం నిజంగా ఈ ఆర్బిట్ నుంచి నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్తేనే ఫ్యూచర్ మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది. మనం అనుకున్న ఆ 60, 70, 80 ఏళ్ళు కాకుండా కొంచెం యువత కూడా మన దగ్గరికి బయట నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. బాగుంది అనుకుంటే క్లోజ్ చేద్దాం సార్. లాస్ట్ 4-5 క్వశ్చన్స్ కొంచెం అడుగుతాను సార్.